మనము ఇంట్లో వేసుకునే చీరలు మనకు వేసుకోవడం బోర్ కొట్టి పాత అయినా సరే కొత్త అయినా సరే మనకు బోర్ కొడుతుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంట్లో మనము కింద కాళ్ళు తుడుచుకోవడానికి మ్యాట్స్ తెచ్చుకుంటాం కదా, ఆ మ్యాట్స్ బయట కొనే బదులు అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే సేమ్ మనము షోరూంలో మన షాపుల్లో కొన్నంత అందంగా చాలా బాగా కనిపిస్తుంది. చూస్తే కానీ ఎక్కడన్నా షోరూంలో కొన్నారా షాప్లో కొన్నారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి ఒక చీర మొత్తం పడుతుంది అనమాట. మనం జస్ట్ మనము చీర మనం కట్ చేసుకోవాలా. కట్ చేసుకుంటే ఇది మిషన్ కూడా అవసరం లేదు, ఓన్లీ జస్ట్ మనం ఇట్లా దారం లాగా అవుతుంది. చూసారు కదా ఒక చీర ఇదనమాట, ఒక బండిల్ అయింది చూసారు కదా. ఇట్లా రౌండ్గా ఇట్లా మనం చుట్టుకోవాలా. చీరను కట్ చేసేసి మనము ఇట్లా కట్ చేసుకొని ఇట్లా క్రోషా నీడిల్స్ దొరుకుతాయి. టూ నీడిల్స్ తీసుకోవాలి. క్రోషా అంటే మనం ఊలు అల్లుతాం చూడండి స్వెటర్లు, సో అట్లాంటి స్వెటర్ అల్లే నీడిల్స్ ఒక 2 తీసుకొని ఇట్లా మీకు అల్లడానికి వస్తుంది అనుకుంటా, చాలామందికి వస్తుంది మ్యాక్సిమం. సో మనం ఇట్లా ఒకటి వేసేసి ఇట్లా తీయడమే అనమాట, పైకి కింది కానీ తీయడము. ఇప్పుడు రెడీ అయిన మ్యాట్ చూపిస్తానండి. రెడీ అయింది చూడండి, ఇదిగో చూడండి ఎంత బాగా అయింది మ్యాట్. చూడండి ఇది చూడండి ఎంత బాగుంది మ్యాట్, చాలా బాగుంది కదా. ఇది చాలా అందంగా కూడా కనిపిస్తుంది. చూస్తగిన ఏ పెద్ద షోరూంలోనో షాప్లలోనో తీసుకొచ్చినామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది మనం బయట కొంటే ఏం లేదన్నా కూడా 350 450 అట్లా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చీరలను వేస్ట్ చేయకోకుండా ఇట్లా చేసుకుంటే అందంగా కనిపిస్తుంది, మనకు డబ్బులు కూడా సేవ్ అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ.